ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. రైల్వే పోలీస్కి ఎవరైతే అప్లై చేశారో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, సో మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మనకు నిన్నటితో డేట్ అయితే అయిపోయింది. అయితే ఈ రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు మోడిఫై చేసుకోనికైతే మీకు ఈ రోజు నుంచి అవకాశం అయితే ఇచ్చారు. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఇంతవరకు అయితే చూడండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు కంపల్సరీ వాటిని మోడిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేశారంటే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మోడిఫికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అంటే మే 15 నుంచి మే 24 డేట్ వరకు అయితే మీరు ఈ యొక్క మోడిఫికేషన్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వ్యవధిలోనే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరేమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే కనుక 250 రూపీస్ అయితే ఉంటుంది. సో అక్కడ మోడిఫికేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. మీరు ఒకవేళ దాని మీద క్లిక్ చేసి కనుక లోపలికి వెళ్ళేసి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అంటే వాటిని సరి చేసినా కూడా మీరు 250 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కేటగిరీ మిస్టేక్ చేస్తే కనుక అడిషనల్గా ఇంకొక 250 రూపీస్ని అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి చూసుకోండి, మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం అక్కడ మోడిఫికేషన్ మీద క్లిక్ చేసి అయితే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. నేను చెప్పిన విధంగా మీరు చేస్తుంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ చూడకపోతే కనుక ఆ వీడియోని 1-2 సార్లు చూడండి. మీ అప్లికేషన్ ఫామ్ని ఆ వీడియోని చూడండి. అందులో నేను చెప్పిన విధంగా మీరు చేసింది సమానంగా ఉంటే కనుక దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కంపల్సరీ రెక్టిఫై చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కంపల్సరీ మీరు రెక్టిఫై అయితే చేసుకోవాలి. సో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆర్పీఎఫ్ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మీకు లింక్ అనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ పైన అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ యూ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా సైన్ ఇన్ అవుతుంది. మీరు ఇంతకు ముందు అయితే మొత్తం అప్లై చేసేటప్పుడు క్రియేట్ చేసుకున్నారు కదా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అనిపిస్తుంది. అదేవిధంగా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మనకు ఉంది కదా, మీరు అక్కడ క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకి ఇక్కడ ఏమైతే షో అయితే చేయించట్లేదు అనమాట. అంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది డేట్ అయిపోయింది కాబట్టి మనకైతే ఇక్కడ ఏమైతే రాదు. ఇంతకుముందు మనకు 2 కనిపిస్తుంది టిక్ మార్క్ పెట్టి. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏమైతే కనిపించట్లేదు. ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ పక్కన అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అప్లికేషన్కి సంబంధించింది అయితే మీకు కనిపిస్తుంది, మీరు దేనికి అప్లై చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి, సక్సెస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీకు సక్సెస్ కాకుండా వేరే రకంగా ఉంటే కనుక ఒకసారి అయితే కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు కంపల్సరీ మోడిఫికేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది, ఏదైతే మిస్టేక్ ఉందో అది. సో మీ అప్లికేషన్ ఫామ్ని మీరు చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూస్తూ అదేవిధంగా నేను అందులో చెప్పినట్టు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటే కనుక మీ అప్లికేషన్కి ఏం కాదు, మీరు తర్వాత కూడా మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఒకవేళ మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మాడిఫై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ మాడిఫై మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మాడిఫై మీద మీరు క్లిక్ చేశారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేంజెస్ చేస్తే కనుక 250 రూపీస్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రాగా కేటగిరీని కానీ ఆ రకంగా చేంజ్ చేస్తే కనుక, కేటగిరీ మిస్టేక్ని చేస్తే కనుక ఇంకా అదనంగా 250 రూపాయలని కూడా మీరు పే చేయాలి. ఇవి నాన్ రిఫండబుల్, ఇది మీకు తిరిగి అయితే రాదు. ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ పేమెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక, ఒకవేళ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పేమెంట్ డన్ అని చెప్పేసి అయితే వస్తుంది స్టేట్మెంట్ అనేది. ఒకవేళ పేమెంట్ పెండింగ్ ఉంటే కనుక మీరు కంపల్సరీ అక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు మోడిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది. చూడండి, ఒకసారి చూసుకొని ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసేసి మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీరు పేమెంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి మీరు చేసినా కూడా. సో చూసుకోండి, మిస్టేక్స్ ఉంటే మాత్రమే మోడిఫై చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే వదిలేయండి. కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూస్తూ అప్లికేషన్ పీడిఎఫ్ లో కూడా చెక్ చేసుకుంటా చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి కూడా చూసుకోండి. మోడిఫై ప్రతిదీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఏ రకంగా అయితే కనిపించిందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ విషయానికి వచ్చేదాకంటే మీకు సెంట్రల్ ఫార్మాట్ ఉన్నా పర్లేదు, స్టేట్ ఫార్మాట్ ఉన్నా కూడా పర్లేదు. ఏ ఫార్మాట్ ఉన్నా కూడా మీకు స్టేట్ సర్టిఫికేట్ ఉన్నా
సెంట్రల్ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఏదైనా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఒకవేళ స్టేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా, సెంట్రల్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేసినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్కి ఏం కాదు. సో మిస్టేక్స్ మాత్రం లేకుండా చూసుకోండి. మీరు అప్లికేషన్ అప్పుడు ఏమైతే సబ్మిట్ చేశారో ప్రూఫ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం అయితే మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఒక మిస్టేక్లను సరిదిద్దుకోకపోతే కనుక మీ అప్లికేషన్ మీరు మళ్ళీ సరిదిద్దుకోనే అవకాశం అయితే ఉండదు. కాబట్టి వీళ్ళంత తొందరగా చూసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మోడిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వీలైతే మీరు అక్కడికి వచ్చేసి కూడా మనల్ని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఏమైనా అడగాలనుకుంటే కూడా నాకు మెసేజ్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.